హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈ రోజు మనం రుచికరమైన చక్కెరపారని తయారు చేసుకోబోతున్నాం. మీకు చక్కెరపార ఎక్కువ మెమరీస్ ఉన్నాయా? నాకైతే ఉన్నాయి. మా స్కూల్ దగ్గర ఒక షాప్ ఉండేది. అక్కడైతే 2 రూపీస్కి ఒకటి కొంచెం పెద్ద సైజులో చక్కెరపార ఇచ్చేవారు. ఆ ఒక్కటి కొరకడానికే నాకు హాఫ్ క్లాస్ అంతా సరిపోయేది. బ్రేక్లో కొంచెంగా, లంచ్లో కొంచెంగా, అలాగా ఈవినింగ్ వరకు అదే మేనేజ్ చేసేదాన్ని. అలాంటి చక్కెరపారని ఇప్పుడు నాకైతే చిన్న చిన్న సైజులో చేయాలనిపించింది. అందుకే నేను ఈ విధంగా చేసుకున్నాను. టీ టైంలో చాలా బెస్ట్ రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది, స్వీట్ స్నాక్. ఒకసారి ట్రై చేసేయండి. ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను, చూసి ట్రై చేయండి. దీనికోసం నేను ఒక కప్పులో షుగరు, అదే కప్పుతో నెయ్యి, అలాగే అదే కప్పుతోటి వాటర్ కానీ పాలు కానీ వేసుకుందాం. షుగర్ మొత్తం అంతా కరిగినంత వరకు ఇలా తిప్పుకుంటూ మనం కరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో 2 కప్పులు మైదాను కూడా వేసుకుందాం. అందులోని కొంచెం సాల్ట్, అలాగే బేకింగ్ సోడా కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసి ఒక స్మూత్ డౌలా చేసుకుందాం. 2 కప్పులు అన్నాను కానీ ఇంకొంచెం అనేది ఎక్స్ట్రా పడుతుంది. మీరు ఒకసారి కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటూ ఒక స్మూత్ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఆ డవ్ని మనం ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం. ఆ 20 నిమిషాల తర్వాత తీసుకొని ఇంకొకసారి మళ్ళీ బాగా ప్రెస్గా చేసుకుంటూ ఒత్తుకుందాం. అది బాగా ఒత్తిన తర్వాత ఒక 2 పోర్షన్లాగా తీసుకొని కొంచెం ముద్దని మనం చపాతీ రోల్ ఎలా చేస్తామో ఒక 1 ఇంచ్ మందంగా ఉన్నంత వరకు మనం ఒత్తుకుందాం. అది బాగా ఒత్తుకున్న తర్వాత మనం ఏదైతే అనీవెన్ ఎడ్జెస్ ఉంటాయో వాటిని కట్ చేసేస్తాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కట్ చేసేయండి. ఆ తర్వాత మనము చూపించే విధంగా డివైడ్ చేసుకుందాం. ఒక ఈవెన్గా ఉంటే చక్కెరపార 1 ఇంచ్ ఎడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చక్కెరపార అన్నిటిని వేసుకొని తర్వాత ఒకసారి ఇలా నేను చూపించే విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి చక్కెరపార రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాతో కామెంట్ చేస్తే అలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.